ముక్కోటి ఏకాదశి పూట ముల్లోకాలను ఏలే ఎంకన్న స్వామిని దర్శనం చేసుకుంటే ఎంత భాగ్యమో. తొలేకాదశి నాడు కూడా ఎంకన్న స్వామికి పబ్బతి పడితే అంతే పుణ్యమాట. అందుకే శనివారం నాడు లక్షల మంది భక్తులు కోడి ఊయక ముందే లేచి మడిగట్టుకొని గుడిబాట పట్టిర్రు. పాండ్రిగా మనం కూడా అట్లా తీర్థాలన్నీ తిరిగి దండం పెట్టుకుని వద్దాం. ఆషాఢ మాసంలో తొలేకాదశి వచ్చిందంటే భక్తులకు పండుగే పండుగ. ఎందుకంటే అన్ని పండుగలు చాలా అయ్యేది ఈడికెంచే. అందుకే చాలా మంది యాళ్ళ పొద్దుగాలనే గుట్టబట్ట పట్టిర్రు. ఏ గిల్లు వారిన కాడ్నుంచే ఏ గుడి చూడు భక్తులతోని కిటకిటనే. తెంపులేనంత మంది జనాలు రాంగా గుళ్ళు మొత్తం భక్తుల రాకడతోని కలకలలాడినాయి. అయితే తొలేకాదశి నాడు చాలా మంది నిష్టగా ఒక పొద్దులు ఉంటారు. అందుబాటులో ఉన్నోళ్ళు గోదావరి నదిలో తానం చేసి సామికి పాయరమైన పేల పిండి నైవేద్యంగా వండుతారు. ఆ టెంక అందరూ గుడి దగ్గర పట్లున్న ఎంకన్న స్వామి గుడికి పోయి పబ్బతి పడతారు. గిట్లా అందరు ఒక్కటేసారి లైన్ కట్టుడుతోని చాలా జాగలల్లో ఎంకన్న స్వామి దర్శనానికి చాలా టైం పట్టింది. మరి తొలేకాదశి నాడే ఎంకన్న స్వామి దర్శనం ఎందుకు చేసుకుంటారు అని అంటే, తొలేకాదశి పూట ఆ ఎంకన్న స్వామి పాల సముద్రంలో యోగ నిద్రలోకి పోతాడంట. అట్లనే ఇక గిప్పటి సంధి అన్ని పండుగలు చాలైతాయట. అందుకే భక్తులు ఈ రోజంతా ఒక్క పొద్దులుండి పెద్ద పూజలు చేస్తారు. కొందరైతే రాత్రంతా జాగారం చేసి గోవిందా గోవిందా అని అనుకుంటా ఎంకన్న స్వామిని కొలుసుకుంటారు. గిట్లా చేస్తే ఈ ఏడాదంతా కలిసి వస్తుంది, ఇంటిల్లాదులు బాగుంటాం అనేది భక్తులకు ఎప్పటికెంచో ఉన్న నమ్మకం. మరి ఏడాదికి ఒకసారి వచ్చే పండుగాయే, అన్ని పండుగలు ఇక ఇప్పటి సందే చాలాయే. అందుకే ఈ దినం తప్పితే మళ్ళొచ్చే ఏడాది దాకా ఎదురు చూడాలి అని చెప్పి చాలా మంది గుడితో పట్టిర్రు. గిట్ల పెద్ద పెద్ద గుళ్ళే కాదు, 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఎంకన్న స్వామి గుళ్ళన్నీ ఇసిగేస్తే రాలనంత జనం ఆ తీర్ల స్వామి వారిని కొలుసుకుర్రు. మరి ఆ ఎంకన్న స్వామిని ఎంత కొలిస్తే అంత భక్తుల కోరికలను కాదనకుండా తీర్చే సాములోరు కాబట్టి ఆ తీర్ల ఎగబడ్డరు భక్త జనాలు.